రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి వెస్ట్ బెంగాల్‌లో ఘోరమైనటువంటి అవమానం జరిగింది. తాజాగా అంటే శనివారం నాడు జరిగినటువంటి ఉదంతం ఇది. అక్కడ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌కి హాజరు కావడానికి ద్రౌపది ముర్ము వెళ్లారు. మామూలుగా రాష్ట్రపతి ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా అక్కడ ముఖ్యమంత్రో లేకపోతే ముఖ్యమంత్రి మరీ అంత బిజీగా ఉన్నట్టయితే మంత్రులు ఎవరైనా వెళ్ళి ఆమెకు స్వాగతం పలకాలి. అదొక సాంప్రదాయం, ఆనవాయితీ. కానీ మమతా బెనర్జీ ఆ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కారు. ఆమె వెళ్ళలేదు సరికదా, ఆమె ప్రభుత్వంలోని మంత్రులెవరిని కూడా రాష్ట్రపతి గారిని ఆహ్వానించడానికి పంపించలేదు. ఇది రాష్ట్రపతిని ఘోరంగా అవమానించడమే. ఆమె బీజేపీ మనిషి కాదు. ఈ దేశానికి ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి. ఆమెకు కనీసం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా ఒక మహిళ, ఆదివాసీ చెందినటువంటి ఎవరైనా కానివ్వండి, షీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గౌరవం ఇవ్వాలా వద్దా? వెల్కమ్ చెప్పకుండా అవమానిస్తారా? అక్కడతో ఆగిపోలేదు. రాష్ట్రపతి ముర్ము గారు హాజరు కావాల్సినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి వెన్యూని వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మార్చేశారు. ఇంటర్నేషనల్ సంతాల్ కాన్ఫరెన్స్ అని కూడా జరుగుతుంది. ఆదివాసీల కార్యక్రమం అని చెప్తూ ఉన్నారు. దాదాపు 1,00,000 మంది వరకు అక్కడ హాజరు కావడానికి ఒక ప్లాన్ చేసుకున్నారు పెద్ద సంఖ్యలో. కానీ చడీ చప్పుడు లేకుండా, ఎలాంటి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన చోటుకి మరొక చోటుకి వెన్యూకి మార్చేశారు. అంటే అక్కడ 1,00,000 మంది జనాభా గ్యాదర్ కావడానికి అవకాశం లేదు. ఏదో తక్కువ మంది జనాభా పట్టేటువంటి ప్లేస్కి వెన్యూ మార్చేశారు. అందుకే ద్రౌపది ముర్ము గారు తన యొక్క అసంతృప్తిని వెల్లబుచ్చారు. బహుశా మమతా ఈజ్ లైక్ మై సిస్టర్ అని చెబుతూనే తను నాపై కోపంగా ఉన్నట్టున్నారు, అందుకనే నన్ను ఆహ్వానించడానికి ఎవరు రాలేదు అని చెప్పి పాపం ఆవిడ వాపోయారు. అంతేకాదు, ప్రోటోకాల్ ఉల్లంఘనిది. ఇప్పుడు ఒక రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ మన రాష్ట్రానికి వస్తున్నారంటే వాళ్ళ భద్రతను కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది, పోలీస్ యంత్రాంగంపై ఉంటుంది. అది కూడా ఆ విచక్షణ జ్ఞానం కూడా లేకుండా మమతా బెనర్జీ రాష్ట్రపతి ప్రోగ్రాం జరగాల్సినటువంటి వెన్యూని ఇంకొక చోటకి వాళ్ళకి నచ్చిన చోటకి మార్చేశారు. ఎంత కడుపు మంట! అంటే ఒక మహిళా రాష్ట్రపతి, ఎవరైనా రాష్ట్రపతినే కనీస గౌరవం లేకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించి ఆమెను అవమానించడం అంటే ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? మరి ఇంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్లో మరి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో తెలియడం లేదు. కానీ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎస్ఐఆర్ జాబితా కూడా వచ్చింది. ప్రజలు ఏమైనా బుద్ధి చెబుతారా మమతా బెనర్జీకి? చూడాలి. మీకేమనిపిస్తోంది? రాష్ట్రపతి గారికి, ద్రౌపది ముర్ము గారికి జరిగినటువంటి అవమానం పట్ల మీ స్పందన ఏంటో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి.